Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adi Kavinanna University, Rajahmundry. Now we are discussing about that Unit 5 from the 3rd BSc 6th semester cluster paper, Pharmacognosy and Phytochemistry. That is the first chapter, enzymes, proteins and amino acids as the drugs. In that first chapter, vaccines, in our syllabus, వ్యాక్సిన్స్ గురించి ఒక టాపిక్ అడిగారు. దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయాలన్నమాట. వ్యాక్సిన్స్ మనం పేరు వినే ఉంటాం అందరం. వ్యాక్సిన్స్ చిన్న వయసులోనూ ఇప్పుడు ప్రజెంట్ కరోనా కాలంలో కూడా వ్యాక్సిన్ అనే వర్డ్ బాగా అందరు ప్రతి ఒక్కరు కూడా కరోనా వైరస్ నుంచి ప్రొటెక్షన్ కోసం వ్యాక్సిన్ వేయించుకోవడం జరుగుతుంది. అవునా? అంటే వ్యాక్సిన్స్ ఎంత ఇంపార్టెంటో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లోపల. వ్యాక్సిన్స్ ఏంటి? వ్యాక్సిన్ అంటే అసలు దట్ ఈస్ ద బయలాజికల్ ప్రిపరేషన్. వ్యాక్సిన్ ఈజ్ ద బయలాజికల్ ప్రిపరేషన్. ఏంటి? మనకి దేనివల్ల అయితే డిసీజ్ వస్తుందో, ఇప్పుడు కరోనా వైరస్ వల్ల మనకి కరోనా అనేటటువంటిది వస్తుంది. అందువల్ల ఏం చేస్తున్నాం మనం? కరోనా వైరస్కు సంబంధించినటువంటి పార్టికల్స్ లేకపోతే కరోనా వైరస్ని ఇన్యాక్టివేట్ చేసి మనం బాడీలోనికి ఇంజెక్ట్ చేస్తారనమాట. అంటే వ్యాక్సిన్ రూపం లోపల అదేం చేస్తుంది? మన బాడీ లోపలికి యాంటీజెన్గా ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పుడు అంటే అది లివింగ్ ఇన్ కండిషన్లో లేదు కాబట్టి ప్రాబ్లం లేదు, నాన్ లివింగ్ కండిషన్లో ఉంది కాబట్టి దాని స్ట్రక్చర్కి అనుకూలంగా ఉండేటటువంటి యాంటీబాడీస్ ప్రొడక్షన్ అనేటటువంటిది ప్రిపేర్ అవుతుంది అన్నమాట. ఎందుకోసం? మనకి ఎప్పుడైనా కరోనా వైరస్ మన బాడీలోనికి వచ్చినప్పుడు దాంతో ఫైట్ చేయడానికి కావాల్సినటువంటి యాంటీబాడీస్ అనేటటువంటివి తయారయ్యి ఉంచుతుందన్నమాట. అంటే ముందస్తుగా మనం యాంటీబాడీస్ని ప్రిపేర్ చేసి ఉంచుతున్నాం. అంటే బాడీ లోపల రెడీ ఫర్ దట్ ఫైటింగ్ ఎనీ యాంటీజెన్ ఎంటర్ ఇన్సైడ్ ఆఫ్ దట్. అంటే మనం ఏ రకమైనటువంటి డిసీజ్కి వ్యాక్సిన్ వేసుకుంటే ఆ వైరస్ లేదా ఆ బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు దట్ కెన్ ఫైట్ దెమ్, దాంతో ఫైట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇండైరెక్ట్గా దట్ కెన్ ఇంక్రీజ్ ద ఇమ్యూనిటీ పవర్. అంటే మన బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ని బిల్డప్ చేసుకోవడానికి వ్యాక్సిన్స్ ఉపయోగపడతాయి అన్నమాట. అంటే మనకి వ్యాక్సిన్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ అసలు వ్యాక్సిన్ ఈజ్ ద బయలాజికల్ ప్రిపరేషన్ దట్ ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ టు ఎ పర్టికులర్ డిసీజ్. అంటే ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క వ్యాక్సిన్ ఉంటుంది. అంటే ఆ వ్యాధికి సంబంధించి ఆ డిసీజ్కి సంబంధించినటువంటి ఇమ్యూనిటీ పవర్ని మన బాడీలో యాంటీబాడీస్ రూపం లోపల ఇంక్రీజ్ చేసుకుంటాం అన్నమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ డెడ్ ఆర్ inactivated organisms of the disease. A vaccine typically contains an agent that resemble a disease causing microorganisms. అంటే మనకు వ్యాధి ఏదైతే దేనివల్ల వస్తుందో, డిసీజ్ దేనివల్ల వస్తుందో, దట్ ఆర్గానిజం ఈజ్ ప్రజెంట్ ఇన్ ద వ్యాక్సిన్ అండ్ ఈజ్ ఆఫెన్ మేడ్ ఫ్రమ్ ద వీక్నెడ్ ఆర్ కిల్డ్ ఫార్మ్ ఆఫ్ ద మైక్రోబ్స్. అంటే మనకు డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజం ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తున్నాం? వీక్ అంటే యాక్టివ్గా ఉండేటటువంటి వైరస్ యొక్క దాన్ని యాక్టివిటీని తగ్గించేసేయడం, లేదా డెడ్ పార్టికల్ అంటే చంపేసి వాటిని మనకి వ్యాక్సిన్ రూపం లోపల ఇంజెక్ట్ చేస్తారనమాట. అంటే లివింగ్ ఇన్ కండిషన్లో ఉంటే టాక్సిక్, నాన్ లివింగ్ అంటే లేదా డెత్ కండిషన్స్లో కానీ ఇన్యాక్టివేటెడ్ కండిషన్లో ఉంటే అది మనకి టాక్సిక్ అవ్వదన్నమాట, నాన్ టాక్సిక్ అవుతుంది. Its toxin are one of its
surface proteins. The agent stimulates the body's immunity system to recognize the agent as foreign, destroy it, and keep a record of it so that the immune system can more easily recognize and destroy any of these microorganisms that it later encounters. అంటే మన బాడీ లోపలికి అన్నోన్ పర్సన్ ఎంటర్ అవుతుంది కాబట్టి, అంటే డెడ్ పార్టికల్ ఇన్యాక్టివేటెడ్ పార్టికల్లో ఉన్నప్పటికీ కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి దాని మీద ఫైట్ చేయడానికి మైక్రో ఆర్గానిజం అంటే మన బాడీ లోపల యాంటీబాడీస్ రెడీ అవుతాయి. అలాగే మనకి దానికి సంబంధించినటువంటి ఏవైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఎంటర్ అయినప్పుడు దట్ కెన్ డిస్ట్రాయ్, దాన్ని గుర్తుపట్టి రికగ్నైజ్ చేసి డిస్ట్రాయ్ చేయడం కోసం, అంటే ముందస్తుగా మనం వ్యాక్సిన్ రూపంలో ఆర్గానిజంని మనం ఇంట్రడ్యూస్ చేసాం డెత్ పార్టికల్గా, కానీ లివింగ్ ఇన్ కండిషన్లో ఎంటర్ అయినప్పుడు వాటిని గుర్తుపట్టడం కోసం ముందస్తుగా ఏమంటారు మనం, ఇప్పుడు చూడండి ఏదన్నా షో జరిగేటప్పుడు ముందు ప్రోమో లేదా ఫ్రీ షో అని చెప్పేసి ముందే వేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ముందు ఏం చేస్తున్నాం, వ్యాక్సిన్ రూపంలో మన బాడీలోకి యాంటీజెన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆఫ్టర్ దట్ అంటే అది వెళ్ళగానే మన బాడీలో ఉండేటటువంటి ఆర్గానిజం అదే యాంటీబాడీస్ ఐడెంటిఫై చేసి ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ రకమైనటువంటి యాంటీజెన్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ మన బాడీలోకి వచ్చినప్పుడు మళ్ళీ రికగ్నైజ్ చేసి డిస్ట్రాయ్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. వ్యాక్సిన్స్ ఆర్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మీన్స్ ఆఫ్ కంట్రోలింగ్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్. అంటే మనకి వ్యాప్తి చెందేటటువంటి వ్యాధులు కానీ, అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వైరస్ ఉంది. అంటే వన్స్ అప్ అనే టైం పోలియో అనేటటువంటిది బాగా ఎక్కువగా జనాల లోపల అంటే ఏంటి నర్వస్ సిస్టమ్ మీద మన బాడీలో ఉండేటటువంటి మోటార్ సెల్స్ మీద ఎఫెక్ట్ బాగా చూపించేదన్నమాట. దాన్ని కంట్రోలింగ్లో అంటే వ్యాక్సిన్స్ 2 drops రూపంలో అంటే మౌత్ ద్వారా లేకపోతే ఇంజెక్షన్ రూపం లోపల మనం ఈ డెడ్ పార్టికల్స్ని బాడీలోకి పంపించడం ద్వారా మనకి ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేయి పోలియోని అంటే పోలియో ఫ్రీ కంట్రీగా మార్చుకోవడానికి ఉపయోగపడింది. దే నాట్ ఓన్లీ వర్క్ టు ప్రొటెక్ట్ ఇండివిజువల్స్ హూ గెట్ దెమ్, దే ఆల్సో ప్రొటెక్ట్ అదర్స్. దిస్ హ్యాపెన్స్ బికాస్ అంటే మనం వ్యాక్సిన్ మనం వేసుకోవడం వల్ల అదే ట్రాన్స్పోర్టెడ్ డిసీజెస్ అయినాయి అనుకోండి, అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్ళేటటువంటి వ్యాధులు అయినాయి అనుకోండి. ఇప్పుడు కరోనా అంతే కదా, ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాధి వెళ్తుంది, ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అంటే ఆ కరోనా వైరస్ ఒకరి నుంచి అంటే మనం వ్యాక్సిన్ వేసుకుంటాం కాబట్టి మనకు ప్రొటెక్షన్ వస్తుంది. ఒకవేళ మనకి అంటే మనం క్యారియర్స్ కింద వెక్టార్స్ కింద కూడా పనిచేయకుండా ఆగొచ్చు. దిస్ హ్యాపెన్స్ బికాస్ పీపుల్ హూ హ్యావ్ బీన్ వ్యాక్సినేటెడ్ ఆర్ contiguous for a shorter period of a time or not at all. This effect is known as the herd immunity, community immunity అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాధి ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఈ వ్యాక్సిన్స్ ఉపయోగపడుతున్నాయి కాబట్టి దీన్ని కమ్యూనిటీ ఇమ్యూనిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం అన్నమాట. టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నాం కదా, కొన్ని అంటే అవి ప్రిపరేషన్ మెథడ్స్ని బట్టి ఇవి టైప్స్ చెప్తున్నాం. అటెన్యూయేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్స్ అంటే మనం యూజింగ్ ద లివింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ, బట్ ఏం చేస్తున్నాం అటెన్యూయేటెడ్ మైక్రోబ్స్. అటెన్యూయేటెడ్ మీన్స్ వాటి యొక్క యాక్టివిటీ అంటే మనకి దేనివల్ల అయితే వ్యాధి వస్తుందో ఆ మైక్రో ఆర్గానిజంలో ఆ జీన్ని డిలీట్ కొట్టేస్తాం, అంటే దానికి సంబంధించిన దాని పవర్ఫుల్ టాక్సిక్స్ని స్టాప్ చేసేసి బట్ లివింగ్ ఇన్ కండిషన్లోనే ఉంటుంది. ఏ జీన్ అయితే వ్యాధికి కారణం అవుతుందో ఆ జీన్ని డిలీట్ కొట్టేస్తారనమాట. అలా ప్రిపేర్ చేయాలి. అంటే లివింగ్ ఇన్ కండిషన్లో ఉండేటటువంటి మైక్రోబే బట్ దట్ ఈస్ ఇన్యాక్టివేటెడ్ అంటే వీక్గా ఉంటుందన్నమాట. అంటే మనం బలంగా ఉన్నప్పుడు ఆరోగ్యవంతంగా ఉంటాం, వీక్గా ఉన్నప్పుడు ఏమవుతుంది నీరసంగా ఉంటాం కాబట్టి చేతులు పైకెత్తి ఎవరిని కొట్టలేము. అలాగే ఇక్కడ కూడా వైరస్ కానీ మైక్రోబ్ ఆర్గానిజమ్స్ కానీ ఏంటంటే వీక్గా చేస్తాం, అంటే అవి డిసీజ్ని కలగా చేయకుండా బాడీకి అలా చేస్తాం అన్నమాట. చేసేసి లివింగ్ ఇన్ కండిషన్లోనే బాడీలోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. అలాంటి వాటిని అటెన్యూయేటెడ్ హోల్ ఏజెంట్ అంటే పూర్తి మైక్రో ఆర్గానిజంని పంపిస్తున్నాం కాబట్టి హోల్ ఏజెంట్ అని చెప్పేసి చెప్పడం. ఎగ్జాంపుల్ ఆఫ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ ఆర్ ద సాబిన్ పోలియో వ్యాక్సిన్,
అండ్ దోస్ యూజ్డ్ అగెనెస్ట్ మీజిల్స్, మమ్స్ అండ్ రుబెల్లా. అంటే మనకి ఎంఎంఆర్ వ్యాక్సిన్ అంటాం. మీజిల్స్, మమ్స్, రుబెల్లా ఈ మూడింటికి కలిపి వేసేటటువంటిది. ద వైడ్లీ యూజ్డ్ వ్యాక్సిన్ అగెనెస్ట్ ద ట్యూబర్క్యులోసిస్ బ్యాసిల్లస్ and certain of the newly introduced orally administration typhoid vaccines contain attenuated bacteria. క్షయకు సంబంధించి కూడా మనకి అంటే ట్యూబర్క్యులోసిస్ బ్యాసిల్లస్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనకు తెలిసినటువంటి డిసీజెస్ మీకు బాగా కొలరా అంటే కలరా అంటాం కదా, విబ్రియో కలరా వల్ల వచ్చేటటువంటి డిసీజ్ అంటే బాడీ పార్ట్స్, విబ్రియో కలరాకు సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంట బ్యాక్టీరియాకి సంబంధించి. ప్లేగ్ వ్యాధికి సంబంధించి ఎర్షీనియా పెస్టిస్ అనేటటువంటి ఆర్గానిజము అది ప్లేగ్ వ్యాధిని కలగజేస్తుంది. అలాగే కామన్ కిల్డ్ వైరల్ వ్యాక్సిన్స్ ఆర్ పోలియోమైలిటిస్, రేబిస్, హెపటైటిస్ బి. అంటే ఏ ఫ్యూ కామన్ వైరల్ యాంటీజెన్స్ అండ్ దేర్ సోర్సెస్. అంటే మనకి డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం ఏదైతే ఉందో అవన్నీ కూడా యాంటీజెన్స్ కింద లెక్క. అవి మన బాడీలోనికి ఇంట్రడ్యూస్ అయినప్పుడు యాంటీబాడీస్ కింద మారుతాయి అన్నమాట. ఇక్కడ మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్. ఇది పూర్తిగా టోటల్ ఆర్గానిజంని, ఇందాకైతే కొన్ని పార్ట్స్ను మాత్రమే. ఇవి బ్యాక్టీరియాలకు సంబంధించి ఇక్కడ చెప్పింది కొలరా, ప్లేగు బ్యాక్టీరియాలకు సంబంధించి. ఈ ఏమో వైరస్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్, పోలియో వైరస్, రేబిస్ వైరస్, హెపటైటిస్ బి వైరస్. ఇప్పుడు చూడండి చిన్నపిల్లలందరికీ కూడా మ్యాక్సిమం పుట్టిన పిల్లలందరికీ ఫస్ట్ 5 months లోపల పోలియో వైరస్, హెపటైటిస్ బి వైరస్ 3 doses రూపం లోపల వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తారు. అంటే ఫ్యూచర్లో వాళ్ళకి పోలియో రాకుండానే హెపటైటిస్ రాకుండా కంట్రోల్ చేస్తుందని చెప్పేసి. రేబిస్ అంటే మనకి కుక్క కరిచినప్పుడు ఆ కుక్కలో ఉండేటటువంటి ఆ రేబిస్ వైరస్ అనేటటువంటి మన బాడీలోనికి వచ్చిన ఎలాంటి ప్రాబ్లం లేకుండా. నెక్స్ట్ సెకండ్ వన్ ఇన్యాక్టివేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్స్. అంటే ఇందాకేమో అటెన్యూటెడ్ అన్నాం, లివింగ్ ఇన్ కండిషన్లో ఉంటుంది, బట్ దట్ కెన్ వీకెండ్ మైక్రోబ్స్ అన్నాం. ఇప్పుడు ఇన్యాక్టివేటెడ్ హోల్ ఏజెంట్ అంటే ఏం చేస్తాం, యూజ్ మైక్రోబ్స్ దట్ హ్యావింగ్ బీన్ కిల్డ్, చంపేసినటువంటి పూర్తిగా చచ్చిపోయినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని వ్యాక్సిన్ రూపం లోపల ఇంజెక్ట్ చేస్తాం అనమాట. ఇన్యాక్టివేటెడ్ వైరస్ వ్యాక్సిన్స్ యూజ్డ్ ఇన్ ద హ్యూమన్ ఇంక్లూడ్స్ దోస్ అగెనిస్ట్ రేబిస్, ఇన్ఫ్లుయెంజా, పోలియో వైరస్. అంటే లివింగ్ ఇన్ కండిషన్లో యూజ్ చేయడం జరిగింది, అలాగే ఇన్యాక్టివేటెడ్ పూర్తిగా చంపేసినటువంటి. అంటే మనకి ఇక్కడ ఇన్ఫ్లుయెంజా ఫీవర్ సంబంధించి, ఇందాక మీకు పోలియోకి సంబంధించి ఒకటి శాబిన్ అని చెప్పేసి చెప్పాం. శాబిన్ పోలియో వ్యాక్సిన్ ఇదేంటి, మనకి వీక్డ్ మైక్రోబ్స్ని యూజ్ చేసుకోవడం, అంటే లివింగ్ ఇన్ కండిషన్లో ఉండడం వీక్డ్ మైక్రోబ్స్ అటెన్యూటెడ్. ఇక్కడేంటి శాక్ పోలియో వ్యాక్సిన్ అని చెప్పేసి అన్నాం, పోలియోలోనే శాక్ పోలియో వ్యాక్సిన్ అన్నాం. దానికి సంబంధించి ఇన్యాక్టివేటెడ్ అంటే కిల్డ్ కండిషన్లో ఉన్నటువంటి పోలియో వైరస్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఇన్యాక్టివేటెడ్ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ ఇంక్లూడ్స్ దోస్ ఫర్ ద న్యూమోకోకల్ అంటే ఏంటి న్యూమోనియా డిసీజ్కి సంబంధించి, అలాగే పెర్టుసిస్ అండ్ టైఫాయిడ్, కొలెరా వీటికి కూడా మనకి ఇందాక లివింగ్ ఇన్ కండిషన్లో ఉన్న వాటికి వెరైటీస్ ఉన్నాయి, ఇన్యాక్టివేటెడ్ టైప్లో కూడా ఉన్నాయన్నమాట. థర్డ్ వన్ టాక్సైడ్స్. అంటే ఇవి ఏం చేస్తారంటే కెమికల్స్ అంటే విచ్ ఆర్ ఇన్యాక్టివేటెడ్ టాక్సిన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద కెమికల్ చేంజెస్ ఆఫ్ ద టాక్సిన్.
కెమికల్స్ని యూజ్ చేసి దాని యొక్క యాక్టివిటీని కంట్రోల్ చేస్తారనమాట. దీస్ ఆర్ వ్యాక్సిన్స్ డైరెక్టెడ్ ఎట్ ద టాక్సిన్స్ ప్రొడ్యూస్డ్ బై ద ప్యాథోజన్. ఎట్ ప్రజెంట్ ద టాక్సైడ్స్ ఆఫ్ డిప్తీరియా, టెటానస్, పెర్టుసస్, అంటే మనకి ఇవి టెటానస్ అంటే ఒక డిసీజ్ అయ్యి పేర్లు ఇవి, డిప్తీరియా, టెటానస్, పెర్టుసస్ అనేటువంటి డిసీజెస్ పేర్లు. అంటే ఇవి ఏంటంటే ప్యాథోజన్ మనకి ఉంటుంది కదా, దాన్ని చంపడం కోసం ఒక కెమికల్ని రిలీజ్ చేస్తారనమాట. అంటే ఇన్యాక్టివేటెడ్ అంటే ఇవి కూడా డెడ్ పార్టికల్స్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్సే, కాకపోతే వాటి లోపల చిన్న కెమికల్ చేంజెస్ చేసి ఒరిజినల్ వైరస్ అదే ఒరిజినల్ ఆర్గానిజమ్స్ వచ్చినప్పుడు వాటి మీద అటాక్ చేసేలాగా, ప్యాథోజన్స్ మీద టాక్సిక్ సబ్స్టెన్స్ని ప్రొడ్యూస్ చేసేలాగా చేస్తాయన్నమాట. అదొక రకం వ్యాక్సిన్. సబ్ యూనిట్ వ్యాక్సిన్స్ అంటే ఇక్కడ ఇంట్రడ్యూసింగ్ యాన్ ఇన్యాక్టివేటెడ్ ఆర్ అటెన్యూటెడ్ మైక్రో ఆర్గానిజమ్స్ టు యాన్ ఇమ్యూన్ సిస్టమ్. ఎ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఇట్ కెన్ క్రియేట్ యాన్ ఇమ్యూనిటీ రెస్పాన్స్. అంటే చిన్న ముక్కను యూజ్ చేసుకుంటాం అనమాట మైక్రో ఆర్గానిజంలో ఉండేటటువంటి పార్ట్ని. Subunit vaccine against the hepatitis B virus that consisting of the portion of the viral protein coat. అంటే వైరల్ ప్రోటీన్ కోడ్ని యూజ్ చేసుకుని మాత్రమే మనం హెపటైటిస్ బి వ్యాక్సిన్ని, సబ్ యూనిట్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ని ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. విచ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద జెనెటికల్లీ మోడిఫైడ్ ఈస్ట్. అంటే ఈస్ట్ని జెనెటికల్గా మోడిఫై చేసి మనకి వైరల్ ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేసేలాగా, వైరల్ అంటే ప్రోటీన్ యొక్క కోట్ ఉంటుంది కదా, దాన్ని ప్రొడ్యూస్ చేసేలాగా. సబ్ యూనిట్ వ్యాక్సిన్స్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ద ప్లేగు ఇమ్యునైజేషన్. అంటే ప్లేగు సంబంధించి, ప్లేగు వ్యాధి తెలుసు కదా మనకి, ఎలకల ద్వారా అదే మైసెస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. వన్స్ అపాన్ ఎ టైం మహారాష్ట్ర లోపల బాగా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యింది. దానికి ఇమ్యూనిటీకి సంబంధించి వ్యాక్సిన్ ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. దానికి సబ్ యూనిట్ వ్యాక్సిన్ యూజ్ చేశారనమాట. నెక్స్ట్ కాంజుగేటెడ్ వ్యాక్సిన్స్. These have been developed in recent years to deal with the poor immune response of children. అంటే ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉన్నటువంటి పిల్లల కోసం ఇవి తయారు చేయబడ్డాయంట. Certain bacteria have polysaccharides outer coats that are poorly immunogenic. The polysaccharides are combined with the proteins such as the diphtheria toxoid. This approach has led to the very successful vaccine for hemophilic influenza type B. అంటే కాంజుగేటెడ్ వ్యాక్సిన్ రూపం లోపల ఇన్ఫ్లుయెంజా అంటే హీమోఫిలిక్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి అనేటటువంటి వ్యాక్సిన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. విచ్ గివ్స్ టు సిగ్నిఫికెన్స్ ప్రొటెక్షన్. నెక్స్ట్ న్యూక్లిక్ యాసిడ్ వ్యాక్సిన్స్. అంటే ఇందాక కాంజుగేటెడ్ వ్యాక్సిన్స్ లోపల ఓన్లీ ప్రోటీన్ కోట్ని యూజ్ చేసుకోవడం జరిగింది. అంటే అవుటర్ కన్స్ట్రక్షన్, బాడీ కన్స్ట్రక్షన్కి ఉపయోగపడే ప్రోటీన్స్ని యూజ్ చేసుకొని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు న్యూక్లిక్ యాసిడ్స్ అంటున్నాం కదా, అంటే ఇక్కడ న్యూక్లిక్ యాసిడ్ వ్యాక్సిన్స్ ఆర్ డిఎన్ఏ వ్యాక్సిన్స్ అని పిలుస్తాం. అంటే డిఎన్ఏ మెటీరియల్ని యూజ్ చేసుకుని ప్రిపేర్ చేసేటటువంటిది. ఇక్కడ ఏం జరుగుతుంది, ద న్యూయెస్ట్ అమాంగ్ ద న్యూయెస్ట్ ఆర్ మోస్ట్ ప్రామిసింగ్ వ్యాక్సిన్స్, although they have not yet resulted in any commercial vaccines for humans. Experiments with animals show that plasmids of naked DNA injected into the results in the production of protein encoded in the DNA. Proteins stimulate an immune response. A problem this vaccine is that the DNA remains effective only until the degraded indications are that RNA which could replicate in the replacement అంటే మనకి రిప్లికేషన్ ప్రాసెస్ జరుపుకునే కెపాసిటీ ఉండాలి. అంటే ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో ఆ డిఎన్ఏని
వాళ్ళు దట్ ఈజ్ అండర్గో అంటే రిసిపియంట్ మైట్ బీ ఎ మోర్ ఎఫెక్టివ్ ఏజెంట్. అంటే మనకి ఇక్కడ న్యూక్లిక్ వ్యాక్సిన్స్ అనేటటువంటివి, అంటే న్యూక్లిక్ యాసిడ్ అనేటువంటి డిఎన్ఏ ఆర్ఎన్ఏ అనేటటువంటి స్ట్రక్చర్స్. డిఎన్ఏ ఆర్ఎన్ఏ అంటే మన అవర్ బాడీ ఈచ్ సెల్ ఆఫ్ ద బాడీ కంటైనింగ్ ద డిఎన్ఏ న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది. సమ్ ఆఫ్ ఆర్గానిజం వైరసెస్, మోస్ట్ ఆఫ్ ద వైరసెస్ ఆర్ కంటైనింగ్ ద ఆర్ఎన్ఏ. అంటే ప్లాంట్ వైరసెస్లో మాత్రం ఆర్ఎన్ఏ ఉంటుంది, హ్యూమన్ వైరసెస్లో డిఎన్ఏనే ఉంటుంది. అంటే డిఎన్ఏ మనం ఏదైతే మైక్రో ఆర్గానిజంలో ఉండేటువంటి డిఎన్ఏని ఆ ఫ్రాగ్మెంట్ని మోడిఫికేషన్ చేసి ప్లాస్మిడ్ సహాయంతో అంటే వెక్టార్స్ సహాయంతో మనం ఇంజెక్ట్ చేసి అంటే ప్రోటీన్ కోడ్ సింథసిస్ అంటే మనకి డిఎన్ఏకి సంబంధించిన డిఎన్ఏ రిప్లికేషన్ జరిగి ఆర్ఎన్ఏ ఏర్పరచాలి. ఆర్ఎన్ఏ నుంచి మనకి ప్రోటీన్స్ అనేటటువంటివి ఏర్పరచగల కెపాసిటీ ఉండాలి. అంటే యాంటీబాడీస్ ప్రిపరేషన్కి సంబంధించి అంటే ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ని జరుపుకోగల కెపాసిటీ ఉండాలన్నమాట. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే వీ కెన్ ప్రిపేర్ ద న్యూక్లిక్ యాసిడ్ వ్యాక్సిన్స్ అనేటటువంటి వాటిని తయారు చేయగలుగుతాం, లేకపోతే కష్టం తయారు చేయడం అనేటటువంటిది. అంటే దీస్ ఆర్ ద వ్యాక్సిన్స్ అన్నమాట. వ్యాక్సిన్ సంబంధించి మనకి ఉన్నటువంటి టాపిక్ అది. అంటే వ్యాక్సిన్ అంటే ఏమన్నాము, దట్ ఈస్ ద బయలాజికల్ ప్రిపరేషన్, దట్ ఈస్ ద ఇన్యాక్టివేటెడ్ ఆర్ ఎటెన్యూయేటెడ్ అంటే లివింగ్ ఇన్ కండిషన్లో ఉండి వీక్గా మార్చి లేకపోతే డెడ్ పార్టికల్స్ రూపం లోపల మనం ఏం చేస్తున్నాం బాడీలోనికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అన్నమాట. అలాంటి వాటినే మనం వ్యాక్సిన్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం. అంటే ఈ వ్యాక్సిన్స్ వల్ల ఏంటన్నాం, ఇంక్రీజింగ్ ద ఇమ్యూనిటీ పవర్, బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎట్ ది సేమ్ టైం అంటే ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవడమే కాకుండా వీ కెన్ కంట్రోల్ ద డిసీజ్. అంటే ఏ విధంగా ద డిసీజ్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు వన్ టు అనదర్ మ్యాన్. అంటే ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి డిసీజ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది కదా. అలాంటి సందర్భం లోపల అంటే ఏంటి, పీపుల్స్ హూ హ్యావ్ బీన్ వ్యాక్సినేటెడ్, ఎవరైతే వ్యాక్సిన్ వేసేసుకుంటామో అలాంటి వాళ్ళు దట్ కెన్ స్టాప్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ది డిసీజ్. అంటే డిసీజ్ ట్రాన్స్ఫర్ అనేటటువంటి ట్రాన్స్ఫర్ జరగకుండా కంట్రోల్ చేయగలుగుతారనమాట. అందుకోసమే మనకు వ్యాక్సిన్స్ ఉపయోగపడుతున్నాయి. అంటే ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసుకుంటే అంటే ఇండివిజువల్గా బాడీ ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసుకుని ప్రొటెక్షన్ ఏర్పరచుకుంటుంది. ఎట్ ది సేమ్ టైం మన కమ్యూనిటీ మనం ఉన్నటువంటి ఏరియా లోపల కూడా జనాలకి తొందరగా డిసీజ్ స్ప్రెడ్ అవ్వకుండా కూడా మనం కంట్రోల్లో ఉంచగలుగుతాం అనమాట. అంటే వెన్ వి వ్యాక్సినేటెడ్, మనం ఎప్పుడైతే వ్యాక్సినేషన్ వేసుకుంటామో అప్పుడు. అందువల్ల ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లోపల ఏంటి, కరోనా వైరస్ వ్యాక్సిన్ని చాలా స్పీడ్గా అందరికీ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ వైరస్ దట్ కెన్ చేంజ్ దేర్ స్ట్రక్చర్స్, అంటే దాని యొక్క స్ట్రక్చర్ని మోడిఫికేషన్ చేసుకుంటూ డిఫరెంట్ స్ట్రెయిన్స్ కింద ఫార్మేషన్ జరుగుతూ వస్తుంది. మనం ఫస్ట్లో కోవిడ్-19 అన్నాం, ఆ తర్వాత డెల్టా వేరియంట్ అన్నారు, ఇప్పుడు డెల్టా వేరియంట్ ప్లస్ అంటున్నాం. అంటే అది ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దాని యొక్క స్ట్రక్చర్ని మోడిఫికేషన్ చేసుకుంటుంది. మోడిఫికేషన్ చేసుకొని చేంజ్ దేర్ యాక్టివిటీ మార్చుకుంటూ ఉంటుంది అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, మన లోపల బాడీ ఇమ్యూనిటీ, ఆ వైరస్కి సంబంధించినటువంటి ఇమ్యూనిటీ పవర్ మన బాడీలో ఉంటే దానికి ఎన్ని మార్పులు చేసుకున్నా ఎంతో కొంత తట్టుకునే శక్తి మన బాడీలో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే దానికి సంబంధించినటువంటి అంటే వైరస్కి సంబంధించినటువంటి బేసిక్ పాయింట్ మన బాడీలో ఉంటుంది కాబట్టి అది వస్తే దాన్ని ఐడెంటిఫై చేసి దాని మీతోటి ఫైట్ చేయడానికి చాయిస్ ఉంటుందన్నమాట. అందుకే వ్యాక్సిన్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కరోనా వైరస్ కోసం
వ్యాక్సిన్ వేసుకోవడం ఉత్తమమైనటువంటి సొల్యూషను. అంటే అట్ ది సేమ్ టైం వ్యాక్సిన్ వేసుకున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు తిరిగితే కుదరదు. అంటే మస్ట్ అండ్ షుడ్ వేర్ ద మాస్క్ అండ్ యూజ్డ్ ద శానిటైజర్. ఇవి రెండు కూడా పాటించాల్సి ఉంటుంది. అప్పుడే ఎట్ ది సేమ్ టైం మెయింటైన్ ద ఫిజికల్ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ ద 2 persons నియర్ ఆఫ్ 3 to 6 feet అంత దూరం ఉండేలాగా మెయింటైన్ చేయాలి. అప్పుడే వీఆర్ సేఫ్ ఇన్ కండిషన్, మనం సేఫ్గా ఉండగలుగుతాము. ఎట్ ది సేమ్ టైం అవర్ ఫ్యామిలీస్ ఆర్ సేఫ్ ఇన్. ఎట్ ది సేమ్ టైం అంటే మనము సేఫ్గా ఉన్నామంటే మన ఫ్యామిలీ సేఫ్గా ఉందంటే అన్ని కుటుంబాలు కూడా సేఫ్గా ఉంటాయి. అలాగే ఊరు సేఫ్గా ఉంటుంది. టోటల్గా కంట్రీ సేఫ్ చేయగలుగుతాం. అంటే వ్యాక్సిన్స్ యొక్క ఇంపార్టెన్స్ అంత ఇదిగా ఉందన్నమాట. దిస్ ఈజ్ ద వ్యాక్సిన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. మిమ్మల్ని ఎగ్జామినేషన్ ఆఫ్ వ్యూలో మీకు షార్ట్కి అడగవచ్చు, ఎస్ఐకి అడగవచ్చు. అడగడానికి చాయిస్ ఉంది. అంటే ఎక్కువగా విటమిన్స్ గురించి ఎస్ఐ క్వశ్చన్ అడిగారు మనకి ఈ చాప్టర్ లోపల. అంటే వ్యాక్సిన్స్ గురించి, అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వ్యాక్సిన్స్ గురించి కూడా ఎస్ఐ అడగడానికి చాయిస్ ఉన్నటువంటి టాపిక్ అన్నమాట. అది ఎగ్జామినేషన్లో అయితే ఇప్పుడు వరకు రాలేదు. ఇప్పుడు వరకు నెక్స్ట్ టాపిక్ టాక్సైడ్స్ అన్నమాట. ఇందాక వ్యాక్సిన్స్ లోపల టాక్సైడ్స్ గురించి చెప్పుకున్నాం కదా. అంటే ఏ టాక్సైడ్ ఈజ్ ద బ్యాక్టీరియల్ టాక్సిన్ హూజ్ టాక్సిసిటీ హ్యాస్ బీన్ ఇన్యాక్టివేటెడ్ ఆర్ సప్రెస్డ్. మనం వ్యాక్సిన్స్ లోపల చెప్పుకునేటప్పుడు టాక్సైడ్స్ గురించి మెన్షన్ చేశాను కదా. ఆ టాక్సైడ్స్ని మనం ఎలాగా తయారు చేస్తూ ఉంటున్నాము అంటే మనం బ్యాక్టీరియా లేదా వైరస్ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి టాక్సిక్ సబ్స్టెన్స్ని ఇన్యాక్టివేట్ చేయడము లేదా సప్రెస్ చేయడం. దేని ద్వారా? ఐదర్ బై కెమికల్ ఆర్ హీట్ ట్రీట్మెంట్. వేడి చేయడం ద్వారా లేదా కెమికల్స్ని యూస్ చేసి దాన్ని మనం అందులో ఉన్నటువంటి టాక్సిక్ సబ్స్టెన్స్ని సప్రెస్ చేస్తున్నాం. అలాంటి దాన్ని మనం టాక్సైడ్స్ అంటున్నాం. అంటే సప్రెస్డ్ ద టాక్సిన్ కండిషన్, టాక్సిసిటీ, సప్రెస్డ్ ద టాక్సిసిటీ ఇన్ ద ఆర్గానిజం విత్ ద హెల్ప్ ఆఫ్ కెమికల్ ఆర్ హీట్ ట్రీట్మెంట్. వైల్ అదర్ ప్రాపర్టీస్ టిపికల్లీ ఇమ్యూనోజెనిసిటీ ఆర్ మెయింటైన్డ్. అంటే దానిలో ఉన్నటువంటి టాక్సిసిటీని సప్రెస్ చేస్తాం. అంటే సప్రెస్ చేయడం ద్వారా మనకి ఏం లాభం లేదు కదా. అట్ ది సేమ్ టైం ఏం చేయాలి? ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసేటటువంటి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే ఇమ్యూనోజెనిసిటీ ఆర్ మెయింటైన్డ్. టాక్సైడ్ దట్ ఈజ్ నో లాంగర్ యాక్టివ్. అంటే మనం ఏంటంటే కెమికల్ ట్రీట్మెంట్, హీట్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా అందులో ఉన్న టాక్సిసిటీని సప్రెస్ చేస్తాం. అందువలన అది ఎక్కువ కాలము యాక్టివ్గా ఉండదు. ఆ టాక్సైడ్ అనేటటువంటిది అంటే నో లాంగర్ యాక్టివ్ బట్ రిటైన్స్ ద ప్రాపర్టీ ఆఫ్ కంబైనింగ్ విత్ స్టిమ్యులేటింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ యాంటీబాడీస్. అంటే టాక్సైడ్ సబ్స్టెన్స్ అనేటటువంటిది మనకి ఎక్కువ కాలం ఉండకపోయినప్పటికి కూడా ఏమవుతుంది, మనకి ఆ మైక్రో ఆర్గానిజం మన బాడీలోకి వెళ్ళగానే ఆ టాక్సైడ్స్ మన బాడీలో యాంటీబాడీస్ అనేటటువంటివి ఇంప్రూవ్ అవుతాయి కదా. అంటే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసుకోగల కెపాసిటీ, అంటే దాన్ని స్టిమ్యులేటింగ్ చేయగలిగే కెపాసిటీ మాత్రం ఉంటుంది. దస్ వెన్ యూజ్డ్ డ్యూరింగ్ వ్యాక్సినేషన్ an immune response is mounted and immunological memory is formed against the molecular markers, the toxide, without resulting in toxin-induced illness. అంటే మనకి మైక్రో ఆర్గానిజము దాని బాడీలో ఉండేటటువంటి టాక్సిక్ సబ్స్టెన్స్ని మన బాడీలోనికి రిలీజ్ చేస్తుంది. అంటే మనకి ఏదైతే వ్యాధిని కలగజేసేటటువంటిది బ్యాక్టీరియా వైరస్ ఉంది లివింగ్ ఇన్ కండిషన్లోది, అది మన బాడీలోకి వచ్చింది. మన బాడీలోకి వచ్చినప్పుడు మనకి
ఇల్నెస్ను క్రియేట్ చేస్తుంది. అంటే జనరల్గా లివింగ్ ఇన్ కండిషన్లో ఉన్నటువంటిది. కానీ మనం ఈ టాక్సైడ్ని ఏంటి కెమికల్ ట్రీట్మెంట్ ద్వారా లేదా హీట్ ట్రీట్మెంట్ ద్వారా ఇన్యాక్టివేట్ చేసినటువంటి ఈ మైక్రో ఆర్గానిజంని మనం టాక్సైడ్ కింద చెప్తున్నాం. ఆ టాక్సైడ్ మన బాడీలో ఉందనుకోండి, అది కాస్త మనకి ఇల్నెస్ని ఇంట్రడ్యూస్ చేయకుండా, అంటే వితౌట్ రిజల్టింగ్ ఇన్ ద టాక్సిన్ ఇండ్యూస్డ్ ఇల్నెస్, అది మన బాడీలో, అంటే మనం ఎప్పుడైతే వ్యాక్సిన్ రూపంలో ఆ టాక్సైన్ మన బాడీలోనికి ఇంట్రడ్యూస్ చేసుకుంటామో ఇమ్యూనిటీ పవర్ని మన బాడీలోకి పంపించుకున్నట్టే లెక్క. అందువలన ఫైనల్గా ఏంటంటే దే కెనాట్ ఇంట్రడ్యూస్డ్ ద ఇల్నెస్. దేర్ ఆర్ టాక్సైడ్స్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ డిప్తీరియా, టెటానస్, బొట్యులిజం. అంటే ఈ డిసీజెస్కి, డిప్తీరియా డిసీజ్కి, టెటానస్కి, బొట్యులిజం, అంటే బొట్యులిజం అంటే ఫుడ్ పాయిజనింగ్ మన అందరికీ తెలిసిందే. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా కలగజేసేటటువంటి, అంటే బ్యాక్టీరియా ద్వారా వచ్చేటటువంటి డిసీజెస్ ఇవి మనకి. ఈ బ్యాక్టీరియా ద్వారా వచ్చేటటువంటి డిసీజెస్ని ఈ టాక్సైడ్స్ని ఉపయోగించి ప్రివెంట్ చేయగలుగుతాం అన్నమాట. అంటే ఫుడ్ పాయిజనింగ్ జరిగింది అంటే అక్కడ క్లాస్ట్రీడియం బొట్యులినం అనేటటువంటి మైక్రో ఆర్గానిజం పాయిజన్ రిలీజ్ చేస్తుంది. అందువల్ల క్లాస్ట్రీడియం బొట్యులినం అనేటటువంటి మైక్రో ఆర్గానిజం అందులో టాక్సిక్ సబ్స్టెన్స్ని తీసేసి మన ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసేటటువంటి జీన్ అందులో ఇంక్లూడ్ చేసుకుని పెట్టుకున్నాం. అంటే ఇమ్యూనిటీ పవర్ని యాడ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదన్నమాట. టాక్సైడ్స్ ఆర్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ వ్యాక్సిన్స్. అంటే టాక్సైడ్స్ని వ్యాక్సిన్స్ ప్రొడక్షన్లోనే ఉపయోగిస్తున్నాం కదా. ద మోస్ట్ ప్రామినెంట్ ఎగ్జాంపుల్స్ బీయింగ్ ద టాక్సైడ్స్ ఆఫ్ డిప్తీరియా. అంటే డిప్తీరియాకి, టెటానస్కి ఎక్కువగా వీటిని యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తాయి డిప్తీరియా రోగం అని చెప్పేసి. విచ్ ఆర్ ఆఫెన్ గివెన్ ఇన్ ఏ కంబైన్డ్ వ్యాక్సిన్స్. అంటే మనకి కొన్ని వ్యాక్సిన్స్ని కలిపేసి ఇస్తారన్నాం కదా కాంబినేషన్స్ లోపల, వీటిని అలాగే ఇవ్వచ్చు అన్నమాట. డిటిపి అని సంథింగ్ ఏదో ఉంటుంది, డిప్తీరియా, టెటానస్, ఇందాక చెప్పుకున్నటువంటి కాంబినేషన్ ఇది డిటిపి అనేసి. టాక్సైడ్స్ యూజ్డ్ ఇన్ మోడర్న్ వ్యాక్సిన్స్ ఆర్ కామన్లీ అబ్టైన్డ్ బై ఇంక్యుబేటింగ్ టాక్సిన్స్ విత్ ఫార్మాల్డిహైడ్ ఎట్ 37 degrees Celsius ఫర్ సెవరల్ వీక్స్. అంటే వ్యాక్సిన్స్ని తయారు చేసేటప్పుడు ఏం చేస్తారు, ఈ మైక్రో ఆర్గానిజమ్స్లో ఉండేటువంటి టాక్సిన్స్ని ఇంక్యుబేట్ చేస్తారంట ఫార్మాల్డిహైడ్ తోటి ఎక్కువ వారాల పాటు. ఫర్ ద ఎగ్జాంపుల్ ద టెటానస్ టాక్సైడ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద టెటానోస్పాస్మిన్. దీని నుంచి మనకి టెటానస్ టాక్సైడ్ని తయారు చేయడం. ప్రొడ్యూస్డ్ బై ద క్లాస్ట్రీడియం టెటాని. అంటే మైక్రో ఆర్గానిజం పేరు క్లాస్ట్రీడియం టెటాని. అందులో నుంచి మనకి టెటానోస్పాస్మిన్ నుంచి మనకి ఈ టెటానస్ టాక్సైడ్ అంటే క్లాస్ట్రీడియం టెటానీకి అగెనిస్ట్గా వర్కౌట్ చేసేటటువంటి కాంపౌండ్ అన్నమాట. ద లాటర్ కాజెస్ టెటానస్ అండ్ ఈజ్ వ్యాక్సినేటెడ్ అగెనిస్ట్ బై ద డిటిపి వ్యాక్సిన్. అంటే డిటిపి వ్యాక్సిన్ అన్నాం కదా, మనకి డిప్తీరియా రోగం వచ్చినప్పుడు వేసుకునేటటువంటిది. అంటే రోగం రాకముందే వేస్తారు, అంటే డిసీజ్ రాకముందే వేయడం జరుగుతుంది. అంటే చిన్నపిల్లల్లో పుట్టిన పిల్లలకి ఇది ఎక్కువగా వేయడం జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేయడం కోసం, అంటే డిప్తీరియా, టెటానస్ అండ్ పెర్టుసిస్ అనేటటువంటి ఈ 3 వ్యాధుల కోసం డిటిపి వ్యాక్సిన్, అంటే 3 వ్యాక్సిన్స్ని కంబైన్ చేసి వేస్తారన్నమాట. బొట్యులిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద క్లాస్ట్రీడియం బొట్యులిజం అండ్ కాజెస్ ద డెడ్లీ డిసీజ్ బొట్యులిజం. అంటే ఫుడ్ పాయిజనింగ్ అంటాం సింపుల్గా.
అంటే క్లాస్ట్రీడియం స్పీసీస్. టెటానస్ అనేటటువంటిది క్లాస్ట్రీడియం టెటాని ద్వారా వస్తుంది. ఈ క్లాస్ట్రీడియం బొట్యులినం అనేటటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ బొట్యులిజం వస్తుంది. మల్టిపుల్ డోసెస్ ఆఫ్ టెటానస్ టాక్సైడ్ ఆర్ యూజ్డ్ బై మెనీ ప్లాస్మా సెంటర్స్ in the United States for the development of highly immune persons for the production of human anti-tetanus immune globulin, which has replaced horse serum type tetanus antitoxin in most of the developed world. అంటే ఈ టెటానస్ టాక్సైడ్ అంటే డిసీజ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ లోపల మనకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ప్రొడ్యూస్ అయినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి ప్రివెన్షన్ జరిగిపోయిన తర్వాత అందులో వాళ్ళ బ్లడ్లో ఉండేటటువంటి ప్లాస్మాని సేకరించుకుని ఆ ప్లాస్మాని ఎవరికైతే నెక్స్ట్ డిసీజ్ వస్తుందో వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు. అంటే ఈ మధ్యకాలంలో మనకి కరోనాకు కూడా ప్లాస్మా థెరపీ చేయడం జరిగింది. అంటే ప్లాస్మా థెరపీ ద్వారా కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది అనేసి ఉద్దేశంతో ప్లాస్మా థెరపీ చేసేవారు. అంటే ఆ ప్లాస్మా లోపల యాంటీబాడీస్ ఉంటే ఆ యాంటీబాడీస్ కరోనా వైరస్ వచ్చినటువంటి పేషెంట్స్కి బాడీలోకి వెళ్ళి వాళ్ళకు కూడా యాంటీబాడీస్ ఇంక్రీజ్ అయ్యేలాగా చేస్తాయని చెప్పేసి ఇక్కడ ప్లాస్మా సెంటర్స్ ద్వారా యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ అంటే మనుషుల లోపల ఇమ్యూనిటీ పవర్ హైలీ ఇమ్యూన్ పర్సన్స్ వాళ్ళ దగ్గర నుంచి సేకరించుకుని ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసేటటువంటి యాంటీ టెటానస్ ఇమ్యూన్ గ్లోబులిన్ అంటే మన ప్రోటీన్ లాంటిది ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి మనకి ఇమ్యూనోగ్లోబులిన్ కాంపౌండ్స్ ఉన్నాయి కదా, ఐజీఏఐజీఐ అని చెప్పేసి అలాంటివి ఇమ్యూనోగ్లోబులిన్ ప్రోటీన్స్ని ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. చేసుకొని రెడీగా ఉంచుకుంటే ఎవరికైనా అవసరమైతే వాళ్ళకి యూస్ చేసుకోవచ్చు. విచ్ హ్యాజ్ రిప్లేస్డ్ బై ద హార్స్ సీరం. తర్వాత హార్స్ సీరం అంటే హార్స్ అంటే గుర్రం యొక్క సీరం తోటి ఈ టెటానస్కి యాంటీటాక్సిన్ని డెవలప్ చేయడం మొదలుపెట్టారంట గుర్రం నుంచి. అంటే ఈ రకంగా మనకి టాక్సైడ్స్ అంటే ఈ టాక్సైడ్స్ని యూజ్ చేసి మనకి వ్యాక్సిన్ ప్రిపేర్ చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో. డిటిపిని చెప్పాం కదా, అంటే కంబైన్డ్ ద వ్యాక్సిన్స్ మోర్ దాన్ వన్ వ్యాక్సిన్ మిక్సింగ్ చేసినటువంటి కాంబినేషన్ ప్రిపేర్ చేస్తాం. ఇంకా టాక్సైడ్ అంటే ఏమన్నాం ఇక్కడ, జస్ట్ అంటే మైక్రో ఆర్గానిజంని ఇన్యాక్టివేట్ చేస్తున్నాం లేదా సప్రెస్ చేస్తున్నాం. దేని ద్వారా బై యాక్టివిటీ ఆఫ్ ద కెమికల్ ఆర్ హీట్ ట్రీట్మెంట్. కెమికల్ ట్రీట్మెంట్ ద్వారా కానీ హీట్ ట్రీట్మెంట్ ద్వారా కానీ సప్రెస్ చేసి అట్ ది సేమ్ టైం దానిలో ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసేటటువంటి లక్షణం ఉండాలి కాబట్టి దాన్ని కూడా యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి దాన్ని వ్యాక్సిన్ రూపంలో హ్యూమన్ బీయింగ్స్కి ఇస్తున్నాం. అంటే బిఫోర్ ద వ్యాధి రాకముందు వ్యాక్సిన్ వేసుకోవాలి, వచ్చిన తర్వాత కాదు. వ్యాధి రాకముందు వ్యాక్సిన్ వేసుకుంటే దట్ కెన్ ప్రివెంటెడ్ ద డిసీజ్. అంటే డిసీజ్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. అంటే ముందస్తుగా మనం వ్యాక్సిన్ వేసుకుంటాం కాబట్టి యాంటీబాడీస్ రెడీగా ఉంటాయి కాబట్టి దాని వైరస్ వచ్చి మన బాడీ మీద అటాక్ చేసినా మనకి ఎలాంటి వ్యాధి లక్షణాలు అనేటటువంటి కనిపించవు, రావు. అంటే ఆటోమేటిక్గా దట్ కెన్ ఫైటెడ్. వ్యాక్సిన్లో ఉండేటువంటి యాంటీబాడీస్, వ్యాక్సిన్ వల్ల మన బాడీలో ప్రిపేర్ అయినటువంటి యాంటీబాడీస్ ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అనేటటువంటి యాంటీజెన్స్తో ఫైట్ చేసి వాటిని చంపేస్తాయి కాబట్టి వీఆర్ సేఫ్ ఇన్ కండిషన్. దిస్ ఈజ్ ద టాక్సైడ్స్ అన్నమాట. అంటే మీకు వ్యాక్సిన్ మనకు సిలబస్ లోపల వ్యాక్సిన్స్ అడిగారు, టాక్సైడ్స్ అడిగారు. ఇది కూడా షార్ట్కి వచ్చేటటువంటి క్వశ్చన్ అన్నమాట, టాక్సైడ్స్ అనేటటువంటిది. అంటే మనకి ఎగ్జామినేషన్లో ఇప్పటి వరకు అయితే రాలేదు. దీనిలోకి సంబంధించి చాలా ఉన్నాయి మనకి. అంటే వ్యాక్సిన్స్, టాక్సైడ్స్ అంటే టాక్సైడ్స్ వ్యాక్సిన్కి రిలేటెడ్గా ఉండేటటువంటిది. నెక్స్ట్ టాక్సిన్స్ ఉంది, యాంటీటాక్సిన్స్ ఉంది, యాంటీ సీరం అని చెప్పేసి, నెక్స్ట్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మనకి ఇవన్నీ కలిపి ఒక చాప్టర్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. అందువల్ల నేను ఈ క్లాస్ లోపల వ్యాక్సిన్స్, టాక్సైడ్స్ గురించి మీకు మెన్షన్ చేశాను. అంటే టాక్సైడ్స్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ అనే ఉద్దేశంతో ఈ రెండు టాపిక్స్ని మీకు ఈ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను.
అంటే టాక్సైడ్స్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద వ్యాక్సిన్. దట్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్. అంటే టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్లో ఒక రకం కింద మనం దీన్ని మెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట. టాక్సైడ్స్ అంటే వ్యాక్సిన్స్, టాక్సైడ్స్. దీస్ టూ టాపిక్స్ ఆర్ డిస్కస్డ్ ఇన్ దిస్ క్లాస్. Remaining are discussed in the next class.